బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరిలో కొంతమందిని విచారణ చేయడం జరిగింది. అయితే ఇంకొంతమంది మాత్రం పరారీలో ఉన్నారు. అందులో ఇద్దరైతే విచారణకి కూడా రాలేదు. మరి అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు రాలేకపోతున్నారు, ఏంటి? సో మొత్తానికి రోజు రోజుకి మాత్రం బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవరైనా కూడా ఇలాంటి యాప్స్ ఏవైనా ప్రమోట్ చేస్తే ఇక మీదట వాళ్ళకి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు అనే విధంగా ఇప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ మాత్రం పెట్టడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటి వరకు నిన్నటి వరకు మనం చూసుకుంటే ఒక 12 మంది పేర్ల అంటే వాళ్ళ మీద కేసు నమోదని అన్నారు. సో ఇక్కడ విష్ణుప్రియ కానీ తేజ వీళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ విచారణ కూడా చేసినట్టు తెలుస్తుంది. అండ్ వీళ్ళందరిలో కూడా చూసుకుంటే కొంతమంది పరిస్థితి ఎట్లా అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు అనే విధంగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, వేరే వాళ్ళ ప్రాణాలు పోయాయి, బాగానే ఉంది. సో ఇప్పుడు బయటకు వచ్చి ఇక మీదట మేము చెయ్యము, తప్పైంది, క్షమించండి అనే విధంగా కొంతమంది వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఎట్లా అంటే కనీసం కనిపించకుండా పరారీలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, హర్ష సాయి వీళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు అనే ఒక న్యూస్ కూడా వినిపిస్తుంది. ఇంకో వైపు చూస్తుంటే ఇక్కడ హర్ష సాయి కూడా సోషల్ మీడియా అకౌంట్ లో తను ఒక వీడియోని పోస్ట్ చేశారు. మరి క్షమించండి, ఇంకా నేను కూడా ఇలాంటివి చెయ్యను, చేసే వాళ్ళు కూడా మానేయండి అనే విధంగా ఆయన కూడా చెప్పాడు. మరి ఒక విధంగా చూసుకుంటే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు, మరి పోలీసులకు ఎందుకు చిక్కట్లేదు? ఇంకా కొంతమంది అయితే అసలు కనీసం ఎక్కడ ఉన్నారు ఏంటి, ఫోన్ కాదు, సోషల్ మీడియా కాదు, ఎక్కడ కూడా అందుబాటులో లేరు అనే విధంగా కూడా తెలుస్తుంది. సో మరి మొత్తానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అంటే ఇప్పటికే చాలా మంది కూడా బయటకు వచ్చి ఇంకా మేము చెయ్యము, అసలు ఇదంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఒక నా అన్వేషణ. సో ఆయన మాత్రం ప్రపంచ యాత్రికుడు అనే ఒక యూట్యూబ్ ఛానల్తోని ప్రపంచం మొత్తం కూడా చుట్టుముడుతూ ఎక్కడో ఇతర దేశాల్లో ఉండి మన తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దుమ్ము మొత్తాన్ని కూడా దులిపేస్తున్నారని కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు. మొత్తానికి ఆయన చొరవ వల్ల, సజ్జనార్ గారి చొరవ వల్ల మొత్తానికి ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇక మీదట ఇలాంటివి చేయాలంటే కూడా వణుకు వచ్చేటట్టు యాక్షన్ మాత్రం తీసుకుంటున్నారు. చూడాలి మరి ఇక మీదట ఏం జరుగుతుంది, కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారా లేదా, దొరుకుతారా లేదా అని.